సార్, వైజాగ్‌లో యువతి మిస్సింగ్ కేసు. రిజిస్టర్‌లో అది నమోదైన 9 రోజుల్లోనే అమ్మాయిని తిరిగి తీసుకొచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట మీద నిలబడి 9 రోజుల్లో ఆ కేస్‌ని సాల్వ్ చేయించారు దగ్గరుండి. అయితే గత ఎన్నికల్లోని గత నాయకులు ఇలాంటివి ఎందుకు పట్టించుకోలేదు? జగన్ పరిపాలన చూసాం. అప్పుడు కూడా చాలామంది యువత మిస్ అయ్యారు. చాలా కేసులు నమోదయ్యాయి. కానీ ఎప్పుడూ లేని తరహాలో కేసు నమోదైన 9 రోజుల్లోనే యువతిని తిరిగి తీసుకొచ్చారు. అంటే గత పరిపాలన సరిగ్గా చేయలేదని అంటారా? లేకపోతే పవన్ కళ్యాణ్ ఇంకొంచెం మెరుగుపరిచారని అంటారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? యాక్చువల్‌గా ప్రతి గవర్నమెంట్‌లోనూ అన్యాయాలు జరుగుతూ ఉంటాయి చాలా చోట్ల. దాన్ని పట్టించుకున్నారా, పట్టించుకోవట్లేదా అనేది అపోజిషన్ పార్టీ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్తారు. అలా మేనిఫెస్టోలో చెప్పారు. 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారు అనేది చెప్పారు. దానికి కనీసం ఒక అమ్మాయినైనా పట్టుకోకపోతే పవన్ కళ్యాణ్ పరువు దక్కదు. అర్థమైందా? దాన్ని పెద్దది చేస్తున్నారు ఇప్పుడు. అర్థమైందా? మనం మిగతా 30,000 మంది తెప్పించాలి. ఒక అమ్మాయిని పట్టుకుని లింగమంట వచ్చాడు కాదు కదా, ఇంకా చాలామంది ఉంటారు. అంచేత వాళ్ళ చేశారా చేయలేదా పక్కన పెట్టండి. వాళ్ళ గవర్నమెంట్ బాగోలేదనే కదా సముద్రంలో గెంటేసి 11 సీట్లు ఇచ్చారు. ఇంకా అది పక్కన పెట్ట, ఎన్నిసార్లు చచ్చిపోయిన ఎన్నిసార్లు చంపుతాం పక్కన పెట్టండి. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, డబ్బుల్ని ఇక్కడి నుంచి అక్కడికి పంపించి నేపాల్ ద్వారా పంపించేయడం, బంగారం ఇంకా బయటపడతాయి. ఆడెవడో అతను నాకు శిష్యుడి కింద లెక్క, కానీ చెప్పక తప్పదు. కాకినాడలో వేల కోట్లకు సంబంధించి బియ్యాన్ని రూపాయికి ఇవ్వాల్సి 10 రూపాయలకి ఇవ్వాల్సిన బియ్యాన్ని 5 రూపాయలకి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఎక్కడికో అమ్మేసుకుంటున్నాడని గోడౌన్లో. ఇప్పుడు మార్చేయలేరు కదా, గోడౌన్లో పట్టుకున్నాడు పని. ఎవరు మన ఈ గవర్నమెంట్లో జనసేనలో ఉన్న ఆయన వెళ్ళి మొత్తం పర్సనల్గా ఇచ్చేసి చూశాడు. ఇలాగ అన్నీ పడుతూ ఉంటాయి. ఒక్కొక్కటి తీసుకుని కెమెరా పట్టుకెళ్ళిపోయి మొత్తం చేస్తాం అనుకుంటే అవ్వదు. ఇక్కడ చాలా ఉన్నాయి. రాష్ట్రం చిన్నది కాదు కదా, 4-5 కోట్ల మంది జనం ఉన్న చోట చాలా అన్యాయాలు. అవి సాల్వ్ చేయడం అనేది మానవ మాత్రం కాదు. ఎస్పెషల్లీ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ వల్లే ఇక్కడ ఎవడ పబ్లిసిటీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటలేదాను, ఎవడ పబ్లిసిటీ చేస్తే మంచిదే కదా, చేయాలి. ఒకటి చేసుకుంటూ వస్తారు. ఇందాక చెప్పిన కాకినాడలో గోడౌన్స్కి సంబంధించిన ఎవరు నాదెండ్ల మనోహర్, ఆ నాదెండ్ల మనోహర్ వెళ్ళి టెస్ట్ చేయడం, ఒక 20 కెమెరాలో పెట్టి అవన్నీ వైరల్ చేశారు. దట్ ఈజ్ నాట్ ఎనఫ్. చెప్పినా చెప్పకపోయినా మీరు చేసుకుంటూ పోయి దాన్ని పబ్లిసిటీ చేసుకోండి. అంతేగాని 30,000 మంది అమ్మాయిలు ఒక అమ్మాయిని పట్టుకుని మేము చేయిస్తామండి, 12 గంటలు చేయిస్తామండి అంటే తప్పిపోయిన అమ్మాయి 12 దొరకడం అనేది ఒక పెద్ద బూతు. అది ఆ అమ్మాయో కాదో అర్థమైనప్పుడు ఇంకా బోల్డ్ ఉంటాయి. ఇక్కడ చాలా ఉంటాయి. అంచేత నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. నిజంగా న్యాయం చేసే ఉద్దేశంతో జనసేనలో ఉన్న వాళ్ళు ఒకళ్ళే కాదు, తెలుగుదేశంలో ఉన్న లోకేష్, ఇంకా మిగతా 100 మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎమ్మెల్యేస్ కూడా పవన్ కళ్యాణ్ నాకు చేస్తే అన్యాయాలు అరికెట్టాడు అవుతారు. అందరూ దాహంతో ఉంటారు, ఎప్పుడు డబ్బులు సంపాదించుకుంటాం అని చెప్పేసి. అంచేత ఇది కాదని నిరూపించబడిన నాతో పాటు మన ప్రజలందరికీ నిరూపించండి. ఒక అమ్మాయిని పట్టుకున్నది పబ్లిసిటీ చేయడం కాదు. దెర్ ఆర్ ఇన్యూమరబుల్ కేసెస్. అన్యాయం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అభిమానం కొద్ది భూములు ఖర్చు పెట్టేసి ఎలక్షన్లో గడిచిపెట్టిపోయి ప్రజారాజ్యానికి కూడా ఇలాగే అన్యాయం జరిగింది. వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. ప్రజారాజ్యంలో ఇదే నా గుండెకాయ చిరంజీవి అనుకుని ఖర్చు పెట్టేశారు, మొత్తం ఆస్తి పోయింది. వాళ్ళకు కూడా యు మస్ట్ షో. ఈ గవర్నమెంట్ రావాలనే కదా వాళ్ళు చేశారు, వ్యక్తిగతంగా చేయమంటలేదు. మీ గవర్నమెంట్ రావాలనే చేశారు వాళ్ళు. సో వాళ్ళని కూడా వదలకుండా చేయాలి. మిస్టర్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ ఆల్సో, వీళ్ళు మెయిన్ పాత్రధారులు కాబట్టి. అంతేగాని ఒక అమ్మాయిని పెట్టేసుకుని మొత్తం అంతా సాధించామనుకుంటే ఎలాగా? ఒక అమ్మాయి చూపించిన నివసాన్ని 30,000 పక్క పెట్టు, ఈ క్షణంలో అమ్మాయి అన్యాయం చేయబడుద్ది. ఇప్పుడు ఈ క్షణంలో అది అరకట్టగలవా? పోలీసులు మారరు వాళ్ళు. ఇప్పుడు క్రిమినల్లా మారింది కాబట్టి వాళ్ళ చేతులకు ఎక్కువ పవర్లు వచ్చినట్టే అనుకుంటున్నారు. ఇంకా చాలా కాలం పడుద్ది పూర్తిగా తెలియడానికి. దాని ద్వారా అయినా న్యాయం చేయండి అని వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి ఎలవెన్సెస్. పవర్లే కాదు, పోలీసులకి వాళ్ళు సురక్షితంగా ఉండటం కోసం, వాళ్ళ ఫ్యామిలీలు బాగుండడం కోసం ముందు ఇస్తే వాళ్ళు చేస్తారు. వాళ్ళకే జీతాలు సరిగ్గా రావు, వాళ్ళకే ఇమ్యూనిటీస్ సరిగ్గా ఉండవు. ఇవంతా తెలిసిన భారతం. ఇది తెలిసిన నగ్న సత్యాలు అంటారు వీటిని. ఒక పార్టీ కానీ, ఒక ఏకపక్షంగా ఉన్న పార్టీ కానీ
రాజకీయవేత్తలు కానీ ఎవ్వరూ మార్చలేని దగ్గర సత్యం ఏంటంటే ప్రజల పరిస్థితి ఎవడు మార్చలేడు. వాడంతా వాడే సంపాదించుకోవాలి, వాళ్ళంతా వాళ్ళే బతకాలి. ఇది పచ్చి నిజం. దీన్ని బాగా చేయాలంటే అక్కడ పోయిన గవర్నమెంట్ని కనీసం ముసలోళ్ళకి డబ్బులు వేస్తున్నాడు కదా, అది పెద్ద అభివృద్ధి కాదు, అయినా లెగలేని వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు కదా అనే ఉద్దేశంతో కొంతకాలం సపోర్టింగ్గా మాట్లాడాం. దాని తర్వాత తెలిసింది, నిజం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అంటున్నాను నేనే. సో అది లేకుండా చూడాలంటే ప్రజలు సురక్షితంగా ఉండాలి. ఒకటి, వ్యవసాయదారుడు బాగుండాలి. ఉండాలా? వ్యవసాయదారుడు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నట్టుగా దేశం షుడ్ బి గుడ్ అన్నట్టుగా ప్రతి స్టేట్లో ఉంటారా? ఉండరు. మన ఇండియాలో ఉండదు. ఎవరినైనా రోడ్డు మీద వెళ్ళేవాడిని ఇక కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా ఏంటని అడుగు, అదే వచ్చింది అండి మనం వేసాం ఎట్లా వచ్చింది, వాళ్ళు మళ్ళీ 5 సంవత్సరాల వరకు కనపడ్డా అంటారు. అలా కాకుండా వీళ్ళు వెళ్ళి చేస్తారంటే ఒక అమ్మాయి కాదు, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. మేజర్గా చాలా ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్. కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయించండి మిస్టర్ పవన్ కళ్యాణ్. కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ ఇన్సూరెన్స్ చేసుకోవాలి, యాక్సిడెంటల్ చేసుకోవాలి. ముందు ఇన్సూరెన్స్ చేయించండి వాళ్ళకి. లేని వాడికి మీరే చేయండి, డబ్బులు వేయక్కర్లేదు, మీరు ఇన్సూరెన్స్ చేయండి. ఇది కొత్త పాయింట్ ఇది. ఓకే, తర్వాత వాళ్ళ భోజనానికి రోటీ కపడా మకాన్, దీనికి ఏదో విధంగా వాళ్ళకి ఉద్యోగం ఇచ్చో సద్యోగం ఇచ్చో వాళ్ళ ఈ 3 చేయండి. ప్లస్ ఇన్సూరెన్స్. ఒకటి ఇన్సూరెన్స్, భోజనం, నీడ, గుడ్డ. ఇది ఇవ్వండి బాబు చాలు. అవి చేసేస్తాం అంత పెద్ద అవసరం లేదు. అవి ఒక పవన్ కళ్యాణ్ అంటాడు, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు. అలా మాట్లాడినోడికే రేపొద్దున ఎసలేస్తారు అక్షంతలు. ఎవడైతే చేస్తాడో వాడికి వేస్తారు అక్షంతలు. చూడండి, టేక్ మై వర్డ్. అది మీరు సంపాదించుకోండి అని సొంత పార్టీ వాళ్ళు చెప్పాడు, ప్రజలను వదిలేశాడు. ఏడు సైడ్ వాళ్ళేటని ఏమన్నారు వాళ్ళు, బిజినెస్ ఈడుంటే బిజినెస్ చేయలేకపోతున్నాం బాస్ అని వారు. ఏమన్నా హవాయు అంటాం కదా, నేను హవారీ అన్నాం. నన్ను ఎవడన్నా హవారీ అన్నాడు ఇంకో, నాట్ ఫైన్ అని డబ్బులు ఇస్తావా అంటా అనమాట. ఇంకెందుకు మీరు అడుగుతావు హవారీ అని? మనం కలవగానే ఏమంటాం, హవారీ బాగున్నారు అంటారు, నేను బాగోలేదు అని అంటాను నేను. అలాగా హవారీ అనే బదులు ముందు వాళ్ళు నిజంగా బాగున్నారా? ప్రజలు బిలో మిడిల్ క్లాస్ అంటే బిలో పవర్టీ లైన్ బీపీఎల్ వాళ్ళకి హెల్ప్ చేయండి మిస్టర్ పవన్ కళ్యాణ్. నువ్వు చేసిన చంద్రబాబు నాయుడు లోకేష్ చేయిస్తారో చూడండి, ఎంత తీసుకుంటారు ఎవరైనా కూడా. మీరు చేస్తారని కాదు, ఎంతని యూ విల్ స్విండిల్ అండ్ స్వాలోయిట్. స్వాలోయిట్ అంటే మింగేయడం అనమాట. అదే చేస్తారు ఇప్పుడు కూడా. అవి ఏదో ఒక పవన్ కళ్యాణ్ నాకు వద్దు, నాకు ఫర్నిచర్ వద్దు, నాకు జీతం వద్దు. నీ ఫర్నిచర్ జీతం ఎంత ఇస్తుందో? 4 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు. అది ఎంతవరకు కాపాడేస్తుంది? రాష్ట్రాన్ని కాపాడేది కదా. అది చాలా సిల్లీ. అది నాకు శాలరీ వద్దు, నాకు ఫర్నిచర్ వద్దు, నాకు అదేదో కార్పెట్ వద్దు. వాట్ దిస్ ఆల్ దిస్? చిన్నపిల్లలాగా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని వీడియోలు చూస్తూ ఉంటారు, వెంటనే కట్టేస్తాను అనమాట. కన్స్ట్రక్టివ్గా చేయి. రోటీ కపడా మకాన్, భోజనం, బట్ట, నీడ, ఈ 3 కల్పించండి. ఇక సురక్షితంగా ఉన్నా అనిపించండి. దట్ ఈజ్ ఎనఫ్. అండ్ కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయించండి.